ఈ డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ప్రతి నాయకుడికి, ప్రతి రాజకీయ పార్టీకి ఓ పెద్ద సమస్య ఒకటి ఉంటుందండి. ఏంటి ఆ సమస్య అంటే బిఫోర్ గవర్నమెంట్, ఆఫ్టర్ గవర్నమెంట్. అంటే అధికారంలోకి రాకముందు మనం ఏం మాట్లాడుతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడాం. ఇది ప్రతి వాళ్ళకి ఒక సమస్య. ఆ సమస్యను బేరీ చేసుకోలేకపోతే పంచాంగ కార్యకర్తలాగానే ఉంటాయి మాటలన్నీ కూడా. ఇప్పుడు ఎవరు నిర్ణయిస్తారు ఏ ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ఉండాలి, 10 ఏళ్ళు ఉండాలి, 25 ఏళ్ళు ఉండాలని? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30 ఏళ్ళు ఉండాలని అనుకున్నాడు. 170 సీట్లు వస్తాయని అనుకున్నాడు. సాధ్యపడిందా? ఎవరండి ఆ పంచాంగ కార్యకర్తలు? ఎవరు ఎక్కడ ఉండాలని చెప్పేది ప్రజలే పంచాంగ కార్యకర్తలు. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు నా కారణంగానే వచ్చింది, నీ కారణంగానే వచ్చింది అంటే మరి ప్రజలేమైపోవాలి? మేము కార్యకర్తలను చూస్తామనంటే కార్యకర్తలు ఎంతమంది ఉంటారండి? జనసేన పార్టీలో 2 లక్షల మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో 70 లక్షల మంది కార్యకర్తలు, ఇప్పుడు ఏదో కోటి అంటున్నారు. వైఎస్ఆర్సీపీలో ఒక 60 లక్షల మంది కార్యకర్తలు. మరి ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు. మేము ప్రజల కోసం పుట్టాము, ప్రజల సాధక బాధకలు మేము తీరుస్తాము అనేది చూడాలి. సరిపోయేది. మీరు డబ్బు సమస్య అన్నారు. ఒక డబ్బే రాజకీయం అయితే అదానీ గారే ప్రధానమంత్రిగా పోటీ చేయొచ్చు, లేదా టాటా గారు కూడా పోటీ చేయొచ్చు. దేశంలో చాలామంది ధనికులు ఉండాలి, వాళ్ళందరూ రాజకీయ పార్టీలు పెట్టవచ్చు, గెలుస్తారండి. వాసుదేవ్ గారు, డబ్బులుంటే గెలిచేస్తారా? ప్రజల మీద నమ్మకము, ప్రజాసేవ దృక్పథము, ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేయాలనే తత్వము, దాన్ని ప్రజలు ఆమోదించటము, ఇవన్నీ అంశాలు కదా. డబ్బుతో రాజకీయాలు చేసుకోవటం చేయటమే అయితే డబ్బుల్నే నిలబెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఏంటంటే పరిస్థితి నేల మీద చూడాలండి ఎవరైనా, ఆకాశాల్లో చూడకూడదు. ఆకాశాల్లో చూస్తే ఇదే సమస్య. నేను ఆ మాట ఏంటంటేనండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. ముగ్గురు కుర్చీలో సక్రమంగా సందు లేకుండా పక్క పక్కన కూర్చోవాలండి. గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే 4వ వాడు వచ్చి దూరతడు. ఈ రోజున 164 సీట్లు వచ్చినాయి కూటమి ప్రభుత్వానికి. అమోఘమైన విషయం. రాష్ట్రంలో ఏం సంఘటనలు జరుగుతున్నాయి మీకు మాట చెప్తానండి. రహదారి వేస్తే 4 నడుస్తారండి, పరిశ్రమ పెడితే 10 మంది బతుకుతారండి, ఓ చెరువు తవ్వితే ఓ త్రాగునీరు వస్తుందండి. ఇంత కావాల్సిన భాగ్యం ఏముందండి? ప్రజా పరిపాలన. ప్రజలకు ఏం కావాలి? చొక్కా లేనివాడికి చొక్కా కావాలి, ఆకలి వేసినోడికి అన్నం కావాలి, ఆరోగ్యం బాగోలేనివాడికి ఆరోగ్యం చూడాలి. అంటే భోంతరాలు దద్దరిల్లే విధంగా ఆకాశ హార్మోనుల్ని, వెన్నెలలో హాయ్ హాయ్, మల్లెలలో హాయ్ హాయ్, మాకెందుకంటే ఈ పాటలో? దేనికి ఆ పాటలో? మీకు మాట కూడా చెప్తా, చెప్పక తప్పదు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు 100 ఏళ్ళుగా పోరాడుతుంది కూడు గుడ్డ నీడ. కూడు గుడ్డ నీడ ఈజ్ ఈక్వల్ టు P4. P4 కోసం పోరాడుతున్నాం. అంటే పేదలు లేని సమాజం కావాలి, వర్గాలు లేని సమాజం కావాలి, కులాలు లేని సమాజం కావాలి, మతాలు లేని సమాజం కావాలి. భారత రాజ్యాంగం చెప్తున్నది కూడా సౌభాగ్యత్వం అండి. అందరూ కలిసి బతకాలి, కలిసి జీవించాలి అని. సరే, అంటే బాలకోటే గారు, నిన్నటి కాంటెక్స్ట్, నిన్న DCM గారు మాట్లాడిన కాంటెక్స్ట్ ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు అదొక వివాదాస్పదమైన వ్యాఖ్యే. ఇప్పుడు గతంలో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నేనే లాగానని చెప్పని మొన్నని, ఈ రోజున ఒక బలమైన మిత్రులు ఉండటం వలన బలమైన శక్తి ఉంటే ఆ శక్తికి అండగా మేము ఉన్నాము అని అనటం అనేది వివాదాస్పదమైన వ్యాఖ్యలే. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ట్రోల్ చేయరు, లేదంటే మరో పార్టీ ఎందుకు ట్రోల్ చేయరు? మొన్నేమో నేనే శక్తి అన్నారు, ఈరోజేమో